హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఏపీ వైద్య శాఖ నుంచి 424 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టులు దేని గురించి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటి వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి డైరెక్ట్, అదే రకంగా లాటరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఇంకోటి చూసుకున్నట్లయితే వాక్ ఇన్ రిక్రూట్మెంట్ అనమాట అండి. ఇది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటిది. ఇది సూపర్ స్పెషాలిటీ త్రూ డైరెక్ట్ అండ్ లాటరల్ ఎంట్రీకి సంబంధించినటువంటిది. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 6th February 10:30 AM నుంచి 2 PM వరకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. ఇది మొత్తం 169 పోస్టులకు సంబంధించినటువంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూ. మిగతా 255 పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక అది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట అండి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 169 పోస్టులు అనేటువంటి చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే కనుక 169 బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది కార్డియాలజీ, సిటీవీస్, న్యూరాలజీ, న్యూఫరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, మెడికల్ ఆన్కాలజీ, అదే రకంగా సర్జికల్ ఆన్కాలజీ, సర్జికల్ గ్యాస్ట్రాలజీ, అదే రకంగా మెడికల్ సర్జికల్ గ్యాస్ట్రాలజీ, అదే రకంగా ఎండోసర్జాలజీ, అదే రకంగా న్యూక్లియర్ మెడిసిన్ అనేటువంటి టోటల్ 169 పోస్టులకు సంబంధించినటువంటి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి సాగ్రిగేషన్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఇందులో మనం అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక 12 పోస్టులు అనేటువంటిది మనకి ఏసీఆర్ జిఎంసీ నెల్లూరులో ఉండడం జరిగిందనమాట అండి. 12 పోస్టులు అత్యధికంగా. అత్యల్పంగా మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం 2 పోస్టులు అనేటువంటిది జిఎంసీ కడపలో రావడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి 255 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి అటాచ్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది, ఏజ్ క్రైటీరియా అనేటువంటిది, అదే రకంగా ఆన్లైన్ ఫీజు అనేటువంటిది ఇవన్నీ సేమ్గానే ఉన్నాయండి. అయితే మీకు కావాల్సినటువంటిది లోకల్ క్యాండిడేట్ సంబంధించినటువంటి అన్నీ సేమ్గానే ఉన్నాయి. ఒకటి మీకు తెలిపితే మిగతా అన్నిటికీ సంబంధించిన అంటే మిగతా 169 వాక్-ఇన్ ఇంటర్వ్యూకి కూడా సేమ్ అనేటువంటిది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 255 వేకెన్సీస్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో పీజీ డిగ్రీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. పీజీ డిగ్రీ అడగడం జరిగింది. ఎండి, ఎంఎస్, డిఎన్బి, డిఎం ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ద ఎంసీఐ, ఎన్ఎంసి, డిసిఐ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ సంబంధించినటువంటిది. మనం చూసుకున్నట్లయితే కనుక డైరెక్ట్, అదే రకంగా లాటరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఇది బేసిస్ అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ క్రైటీరియా అనేటువంటిది 42 years అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా వీళ్ళు వేయడం జరిగిందండి. దీని తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్ బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 47 years వేయడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చూసుకున్నట్లయితే కనుక 52 years వేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్ చూసుకున్నట్లయితే కనుక 50 years వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే వీటికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇందులో వేయడం జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటి వారు దీనికి ఎలిజిబుల్ కారని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటి వారిని ఎలా తీసుకుంటారని మనం చూసుకున్నట్లయితే కనుక 4th class నుంచి 10th class వరకు చదువుకున్నటువంటి వారిని లోకల్ క్యాండిడేట్గా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మనకి పార్టీషన్ కాకముందు మనం చూసినట్లయితే కనుక ఎవరైతే ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణకి మైగ్రేట్ అయ్యారో అప్పుడు వాళ్ళు 2nd June 2014 నాటికి 3 years డ్యూరేషన్ అనేటువంటిది వారు ఉన్నట్లయితే కనుక వారిని కూడా లోకల్ క్యాండిడేట్గా తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్, నేటివిటీ డొమిసిల్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ, తహసీల్దార్ ద్వారా ఇష్యూ అయినటువంటిది వాటిని మాత్రమే వీరు తీసుకుంటారు. అది కూడా 2016 నుంచి అప్లికేబుల్ అయినటువంటి వాటిని మాత్రమే తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా మెరిట్ లిస్ట్గా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మెరిట్ లిస్ట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే టోటల్ 100 మార్క్స్కి వేయడం జరుగుతుంది అనమాట అండి. వాళ్ళకి వచ్చినటువంటి ఏదైతే మార్క్స్ని బట్టి వాటిని తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది. 75 మార్క్స్ బేస్డ్ ఆన్ ద గ్రేడ్ ఆప్టెన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీలో వచ్చినటువంటి వాటిని 75 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారనమాట అండి. అంటే వారికి వచ్చినటువంటి ఎంత మార్క్స్ వచ్చినాయో వాటిని దాన్ని బట్టి వీరు పర్సంటేజ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మిగతా చూసుకున్నట్లయితే కనుక దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ పీజీ మార్క్స్ మెమో గ్రేడ్ పర్సంటేజ్ ఆర్ ఆఫ్ మార్క్స్ విల్ బి టేకెన్ యాజ్ 50% to 75%, so that it is
37.50%గా తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఎవరికైతే పీజీ మార్క్స్ మెమో లేకపోతే గ్రేడింగ్ అనేటువంటిది లేదో వారికి 50% వస్తే కనుక 37.50%గా తీసుకున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. గ్రేడింగ్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక గ్రేడ్ ఏ వచ్చినట్లయితే కనుక డిస్టింక్షన్లో వచ్చినట్లయితే 75 to 85% వస్తే వాళ్ళని 80% కింద కన్సిడర్ చేస్తుంది. గ్రేడ్ బి ప్లస్ చూసుకున్నట్లయితే కనుక అబోవ్ యావరేజ్ అనమాట అండి. 65 to 75% వస్తే 70% మీన్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. గ్రేడ్ బి చూసుకున్నట్లయితే పాస్ క్లాస్ 50 to 64%, ఇందులో 57% అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అలాగే వారికి 10 మార్క్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక వారు క్వాలిఫై అయినటువంటి దాని నుంచి అప్ టు 10 మార్క్స్ అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. పీజీ కంప్లీషన్, పీజీ సూపర్ స్పెషాలిటీ కంప్లీటెడ్ 1 year చేసినట్లయితే కనుక వారు చేసినటువంటి దానికి కానీ ఒక్కొక్క మార్క్ అనేటువంటిది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా 10 మార్క్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే రకంగా 5 మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక పీజీ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చేసినటువంటి వారికి 5 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. 15 మార్క్స్ టు ద కాంట్రాక్ట్ సర్వీస్ రెండర్డ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చేసినటువంటి వారికి 15 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. కాంట్రాక్ట్ సర్వీస్ క్యాన్ బి క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి దాని కాంట్రాక్ట్ మార్క్స్ అయితే 15 మార్క్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 2.5 మార్క్స్ పర్ 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో చేసినటువంటి వారికి 6 months చేస్తే 2.5 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అదే రూరల్ ఏరియాలో చేస్తే 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్బన్ ఏరియాలో చేస్తే 1 మార్క్ అనేటువంటిది ఇస్తారు. ఆ రకంగా వాళ్ళు ఎన్ని మంత్స్ 6 monthsలో వారు పని చేస్తే అన్ని మార్క్స్ అనేటువంటిది వారికి యాడప్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా అదే రకంగా 15 మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది కోవిడ్-19 టైంలో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో డ్యూటీస్ చేశారో వారికి ఇస్తున్నట్లుగా కూడా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి 15 మార్క్స్ కోవిడ్ టైంలో చేసినటువంటి వారికి ఇచ్చారని చెప్పి తెలిపాను కదా, అది మేనేజ్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి, అదే రకంగా మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్స్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి, అదే రకంగా సర్వీస్ సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పేసి కోవిడ్ కాంట్రాక్ట్ వెయిటేజ్ విల్ బి అవార్డెడ్ యాజ్ పర్ ద నాన్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ అబోవ్ సర్టిఫికేట్స్. ఎవరైతే ఈ 4 సబ్మిట్ చేయరో వారికి ఈ మార్క్స్ అనేటువంటిది వాళ్ళు అసెస్ చేయరని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం చూసుకున్నట్లయితే కనుక వర్కింగ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ వర్కింగ్ ఇన్ ద డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏపీవీవీపీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. క్యాండిడేట్ షెల్ బీ అప్రూవ్డ్ ప్రొబేషనర్ ఆర్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రొబేషన్ పీరియడ్ క్యాడర్ అండ్ సిఏఎస్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సేమ్ లాటరల్ ఎంట్రీల వారికి కూడా సేమ్ నామ్స్ అనేటువంటిది వర్తిస్తుంది. అయితే వారి మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ గివెన్ ఆన్ ద రెస్పెక్టివ్ అపాయింట్మెంట్ అథారిటీ రిక్రూట్మెంట్ సిఎస్ అసిస్టెంట్ దాని మీద వారికి బేస్ చేసి ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక బోత్ డైరెక్ట్ అదే రకంగా లాటరల్ ఎంట్రీస్ చూసుకున్నట్లయితే 1st February నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. 15th February తోటి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. నార్మల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఓసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 1000 రూపీస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. బీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ వారు చూసుకున్నట్లయితే 500. పిహెచ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక పిహెచ్ క్యాండిడేట్స్కి వీరందరికీ 500 రూపీస్ అనేటువంటిది పే చేయాల్సి ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇది రెండిట్లో సేమ్ ఉంటుందన్నమాట అండి. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, దీన్నే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్గా తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి వారికి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అని తెలపడానికి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, అదే రకంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్, అదే రకంగా పీజీ డిగ్రీ మార్క్స్ మెమో, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ మార్క్స్ మెమో, సీనియర్ రెసిడెన్సీ ఎస్ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్, అదే రకంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా అన్ని సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అటాచ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. స్టేట్ వైజ్ స్పెషాలిటీ వైజ్గా రిక్రూట్మెంట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఈ 255 పోస్టులకు గాను
అనస్థీషియాకి సంబంధించిన 34 పోస్టులు, డెర్మటాలజీకి సంబంధించిన 6 పోస్టులు, ఎమర్జెన్సీ మెడికల్ సంబంధించినటువంటి 16 పోస్టులు, ఈఎన్టీకి సంబంధించినటువంటి 3 పోస్టులు, జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి 30 పోస్టులు, జనరల్ సర్జరీ సంబంధించిన 18 పోస్టులు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన 5 పోస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ సంబంధించినటువంటి 2 పోస్టులు, ఓబీజీకి 2, 24, ఆర్థోపెడిక్స్కి 8, పీడియాట్రిక్స్కి 16, సైకాట్రీకి 15, రేడియో డయాగ్నోసిస్కి 26, రేడియోథెరపీకి 2, టీబీ అండ్ సిడీకి 2, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్కి 3, ఆప్థమాలజీకి 11, ఫోరెన్సిక్ మెడిసిన్కి 8, ప్యాథాలజీకి 12, అదే రకంగా ఎస్పీఎంకి 14 వేసి 255 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి February 15th. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి February 1st నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది 255 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ 169 పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఏజ్ క్రైటీరియా అనేటువంటిది అనేది సేమ్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా సేమ్, ఫీజు కూడా సేమ్గా ఉండడం జరుగుతుంది. కావాల్సినటువంటి అటాచ్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది కూడా అన్ని మ్యాక్సిమం అన్నీ సేమ్గానే ఉండడం జరిగింది అనమాట అండి. కాకపోతే వీళ్ళకి చూసుకున్నట్లయితే కనుక వీరు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారో వారికి 6th వీరు వాకిన్ ఇంటర్వ్యూ అనేటువంటిది చేయాలన్నమాట అండి. February 6th వీరికి వాకిన్ ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 10:30 AM నుంచి 2 o'clock వరకు, 2 PM వరకు వీరికి వాకిన్ ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. ఆ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి వారికి ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారికి పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సేమ్ సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ సేమ్గానే ఉండడం జరుగుతుంది అనమాట అండి. 100 మార్క్స్కే దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లాటరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి బోత్ డిఆర్, అదే రకంగా ఎల్ఈకి సంబంధించినటువంటి మనకి వాకిన్ ఇంటర్వ్యూ, అదే రకంగా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కూడినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు వీడియో వేజ్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.